అనంతపురం జిల్లా కేంద్రం మారుతినగర్లో హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టిస్తుందని, అలాగే తాము 164 ఎమ్మెల్యే సీట్లను మరియు 22 ఎంపీ సీట్లను గెలవబోతున్నామని చెప్పారు. తెలుగుదేశం నాయకులు ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి తెలుగుదేశం కార్యకర్తలను అయోమయం పరిస్థితుల్లో పడేస్తున్నారని అన్నారు. జరిగింది విశ్వసనీయతకు మోసానికి జరిగిన ఈ ఎన్నిక ప్రజలు విశ్వసనీయత పట్టం కట్టినారు. ఈరోజు అనంతపురం జిల్లాలో 14 సీట్లు కూడా గెలవబోతా ఉన్నాం. బాలకృష్ణ కూడా ఓడిపోతా ఉన్నాడు కాబట్టి సౌండ్ చేయడం లేదు. బాలకృష్ణ ఆల్రెడీ చాపతుర్తి జెండా ఎత్తేసినాడు. మరి బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతా ఉన్నాడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతా ఉన్నాడు. 164 సీట్లు గెలవబోతా ఉన్నాం. మరి మే 4న కేవలం 4 సీట్లకు పరిమితం కాకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సింహం విదేశాలకు పోయింది, 1వ తేదీ దిగుతారు, 4వ తేదీ జూలు విధించబోతా ఉంది. 4 సీట్లకే తెలుగుదేశం పార్టీ పరిమితం కాబోతుంది. జనసేన బీజేపీ కలిసి మరొక 7 సీట్లు, జనసేన బీజేపీ కలిసి మరో 7. మరి ఇంతలా వార్ వన్ సైడ్ అయితే మరోవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు వారసులు ఉన్నారో 2 ఔన్సులు వేయాలా, వేకాడి పడుకోవాలని చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చినాడో దాన్ని ఫాలో అవుతున్నటువంటి దూరగాలు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజల్ని పేకాడు వేసుకున్న వాళ్ళు గతంలో ఇప్పుడు ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బులు సంపాదించుకోవడానికి ఒక హైప్ క్రియేట్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉంది, మంత్రివర్గంలో స్థానాలు వారికి వీరికి, ఈరోజు రేపు కటౌట్లు, ఈ హైప్ క్రియేట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరికీ కూడా ఆశ కల్పించి వాళ్ళు అప్పులు చేసి పందాలు కట్టేటట్లు తీసుకొస్తా ఉన్నారు. మరి అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పందాలు కట్టేది కూడా ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థులే బినామీల చేత ఎన్నికల్లో పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీలు వాళ్ళే పెడతా ఉన్నారు, పందాలు వాళ్ళే కాస్తూ ఉన్నారు. ఇటువైపు ప్రచారము తెలుగుదేశం పార్టీ గెలవబోతా ఉందనేసి ప్రచారం చేసి తమ పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి, తమ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి డబ్బులను కొట్టేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర ఇదంటే పాము తన గుడ్లను తానే మిగిలినట్టు. మరి ఈరోజు ఎన్నికల్లో ఎక్కడ పోయినా కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగనన్న చేసిన పథకాల గురించి చెప్పి ఓట్లు అడిగాం, అన్నం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని ఓట్లు అడిగాం. మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులు మమ్మల్ని తిడతా, మేము అధికారంలోకి వస్తే తొక్కుతాం, తోలు తీస్తాం, పెడతాం అనేసి వాళ్ళ వీరాంగాలతో ఎలక్షన్ ప్రచారం మమానిపించారు తప్ప కనీసం చంద్రబాబు నాయుడు ఎజెండా గురించి కానీ, చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రకటించినటువంటి సూపర్ 6 గురించి కానీ మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకే నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనేసి. ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అందరూ కూడా నమ్ముతా ఉన్నారు. చంద్రబాబు నాయుడే పథకాలు ఏం లేవు, ఎట్లయినా అమరావతిలో ఇన్వెస్ట్ చేద్దాం, మంచి రిటర్న్స్ వస్తాయి అని కూడా మాట్లాడినటువంటి ఒక ఆడియో కూడా వైరల్ కావడము, తమ నోటికాడు ఉన్నటువంటి గూడును ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనేసి, తమ నోటి వరకు వచ్చినటువంటి ముద్దను ఎక్కడ చంద్రబాబు నాయుడు లాగేసుకుంటాడు అనే భయంతో ఓటర్లు అత్యధిక శాతంగా పొద్దున్నే 6ంటికే బారులు తీరి దాదాపుగా 80% పైగా ఓటింగ్ను నమోదు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలకు
మద్దతుగా ఓటింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వము చేసినటువంటి సాయానికి మద్దతుగా ఓటింగ్ జరిగింది. కాబట్టి ఒక ప్రభంజనం నడిచింది, జగనన్న ప్రభంజనం నడిచింది. ఇంకెన్ని రోజులు ఉంది? 4వ తేదీ 164 సీట్లతో అధికారంలోకి రాబోతాము. 164 సీట్లతో చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా చెప్పలే వైనాట్ 175 అనేది. వైనాట్ కుప్పం అనేసి, కుప్పం గెలవబోతాను, హిందూపూర్ గెలవబోతాను. వైనాట్ 175 అంటే అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమైన జగనన్న సిద్ధం సభతో, రాప్తాడు సిద్ధం సభతో ఛాలెంజ్ విసిరారు. కేవలము విశ్వసనీయత ఆధారంగా ఎన్నికలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడలేమని చంద్రబాబు నాయుడు మోసము, కుట్ర, మేనేజ్మెంట్తోనే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలుగుతామని బీజేపీతో జతకట్టినారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు తమకు నచ్చిన అధికారులను వేసుకున్నారు. తమకు నచ్చిన అధికారులను వేసుకున్న చోట్లే గొడవలు జరిగినాయి. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. తాడిపత్రిలో గొడవలు జరిగినాయి. నర్సరావుపేట ప్రాంతంలో ప్రశాంతంగా ఎన్నికల వాతావరణం ఉండగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా గొడవలు జరిగినాయి. అంటే ప్రీ ప్లాన్డ్గా దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసినారు. అసలు ఈ ఎన్నికల్లో పోలీస్ బందోబస్తు ఎంత బలహీనంగా ఉందంటే 10 పోలింగ్ బూతులు ఉన్నటువంటి పిలుగుండ క్వార్టర్స్ దగ్గర ఒక హెడ్ కానిస్టేబుల్, ఫ్యాక్షన్ చరిత్ర కలిగినటువంటి నసనకోట పంచాయతీ దాదాపుగా 8 పోలింగ్ బూతుల దగ్గర అందరూ పోయి ఆ స్థానిక రాజకీయ పార్టీలన్నీ పోయి కంప్లైంట్ చేస్తే అక్కడ మళ్ళీ బందోబస్తు నిర్మించారు. అది కూడా రూటింగ్లో తిరిగేటువంటి ఒక ఆఫీసర్ని పెట్టారు. అంటే ఎంత పేలవంగా బందోబస్తుతో ఎన్నికల్లో మేనేజ్మెంట్ పీఓల్ని, ఏపీఓల్ని లోపరుచుకొని ఎన్నికలు చేయాలనేసి అన్ని డబ్బులతో, ప్రలోభాలతో ఓటర్లని కొనాలి, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొనాలా, ఏజెంట్లను కొనాలని ఎన్నెన్నో కలలు కానీ ఎలక్షన్లు చేశారు తప్ప గెలుస్తామని ఆశ ఎప్పుడూ లేదు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు. అందుకే ప్రతి జిల్లాలో కూడా 3-4 సీట్లు అమ్ముకున్నాడు. 3-4 సీట్లు అమ్ముకొని ఆ డబ్బులతో ఎలక్షన్లు చేసినాడు. డబ్బున్నోడికే సీట్ ఇచ్చాడు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేయించుకుంటా ఉన్నారు. మరోవైపు ఉపాధి హామీ కూలీని ఎమ్మెల్యేని చేస్తూ ఉన్నారు. బీసీలని, ఎస్సీలని, మైనారిటీలని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని ఎన్నికల్లో నిల్చోబెట్టి గెలిపించుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జూదం నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దల్ని నమ్మి నీ డబ్బుల్ని పోగొట్టుకోవద్దని తెలుగుదేశం పార్టీ కేడర్ చెప్తాను. గెలిచేది మేమే. ఈ జిల్లాలో 14 గెలుస్తున్నాం, రాప్తాడు గెలవబోతా ఉన్నాం, 14 సీట్లు గెలవబోతా ఉన్నాం. పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు, కోర్టు పందాలు కట్టినారు. పోయిన ఎలక్షన్లో దెబ్బతిన్నారు. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దెబ్బతీసి మీరు మళ్ళీ మీ కుటుంబాలు దెబ్బతీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దండి. మీకు ఏదున్నా కూడా 4వ తేదీ వరకే ఎంజాయ్ చేయండి. 4వ తేదీ వరకు ఫుల్ ఎంజాయ్ చేయండి. మేము వస్తున్నాం కలగనండి. ఆ కళల్లోనే బతకండి 4వ తేదీ వరకు. 4వ తేదీ మధ్యాహ్నం 12ంటికి నేల మీదకి దిగిరండి. వాస్తవాలు ఎప్పుడు కూడా ధర్మమే జయిస్తుంది, జగనన్నే గెలుస్తారు.